హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాబోయే కొత్త సంవత్సరం జనవరి 1, 2024లో మనకంటూ ఎటువంటి లాభాలు జరుగుతాయి, అలాగే ఈ 2023లో మీరు చూసిన ఒడిదొడుకులు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం. మంచి జరిగితే అందరికీ మంచిదే, కానీ చెడు అనేది జరుగుతూ ఉంది. అబ్బా, ఈ సంవత్సరం అంతా ఎంతో చికాకుగా గడిచింది. కనీసం రాబోయే నూతన సంవత్సరం అయినా సరే మనకి ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, అలాగే ప్రతి ఒక్క దాంట్లో మనకి ఎంతో కలిసి వచ్చేలాగా ఉండేలాగా ప్రతి ఒక్క మనిషికి కోరిక అనేది ఉంటుంది. నూతన సంవత్సరం అనంగానే ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం ప్రతి ఒక్క పని ప్రారంభిద్దాం. చాలా పనులు మనము స్టార్ట్ చేయాలనుకొని చేయలేని సమయంలో నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అనుకుంటాం, ఇక్కడి నుంచి మనం మన షెడ్యూల్ని మార్చుకుందాం, ఈ విధంగా పనుల్ని స్టార్ట్ చేద్దాం. అలా ప్రతి ఒక్క మనిషి ఆశాజీవి కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఇలాంటి ఆలోచనలు అనేవి వస్తాయి. కానీ కొన్నిసార్లు మన గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మనకి తోడు లేని సమయంలో మనం ఎన్నో అనుకున్న మన కార్యక్రమాలు అనేవి వాయిదా పడుతూనే ఉంటాయి. మనం చేయాలనుకున్న ఏ పని కూడా సక్రంగా జరగదు. సో ఫ్రెండ్స్, రాబోయే నూతన సంవత్సరం జనవరి 1, 2024లో మీరు కానీ కాస్త సమయం తీసుకొని మీరు సాయంత్రం పూట మేము చెప్పే ఈ 4 చెట్లు ఏవైతే మీ ఇంటి చుట్టుపక్కన ఉన్నాయో వాటిని కానీ తాకి వచ్చి, అలాగే వాటి కింద మేము చెప్పి ఒక చిన్న పరిహారం అనేది చేసుకొని వస్తే మీకున్న ఎటువంటి గ్రహ దోషాలు కావచ్చు, లేదంటే మీ బ్యాడ్ లక్ ఏదైతే ఉంటుందో, కొన్నిసార్లు చాలామందికి నరదృష్టి అనేది ఎక్కువగా తగులుతుంది. అవతల వాళ్ళ దోషాలు ఘోరాలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. వాళ్ళ ఏడుపులు మనకి ఎక్కువ తగులుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనకి జరగాల్సిన పనులు ఏవి కూడా జరగవు. సో ఇటువంటివి ఎవరైనా మీ మీద పెట్టినా, లేదంటే మీకోసం ఎక్కువగా కుళ్ళుకుంటూ మీకు అనేటి శాపనార్థాలు పెట్టినా, లేదంటే మీకు జరగపోయే పనులు ఏవైతే జరగట్లేదో అవి కూడా ఉన్నా, ఇటువంటి అన్నిటికీ ఒకటే పరిష్కారం. మీరు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న మేము చెప్పబోయే ఇప్పుడు ఈ 4 చెట్లలో ఏదో ఒక చెట్టు కాడ మీరు ఈ విధంగా కానీ మేము చెప్పినట్టుగా పరిహారం చేసుకుంటే ఇక్కడి నుంచి మీరే మార్పులు అనేవి చూస్తారు. మీకు అద్భుతమైన మార్పులు అనేవి మీ జీవితంలో మొదలవుతాయి. ఇక కష్టాలకి తావు లేకుండా సుఖాలకి మీకు దారి అనేది వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెట్టుల్లో మొట్టమొదటిది పారిజాతం. పారిజాతం చెట్టు మనందరికీ తెలిసిందే. అలాగే దీనికి ఎన్ని రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నాయో అది కూడా మనకి తెలిసిందే. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే పారిజాతం అనేది సముద్ర మంథనం జరిగిన సమయంలో వచ్చింది. అది ఇంద్రుడిని స్వర్గలోకంలో ఇంద్రుడిని నందవనంలో దీన్ని స్థాపించారు. కాకపోతే విష్ణుమూర్తి లోక కళ్యాణం కోసం దీన్ని భూలోకం మీదకి తీసుకొని వచ్చారు. సో ఈ చెట్టుకి కేవలం ఔషధ గుణాలే కాకుండా దైవ గుణాలు కూడా ఎన్నో రకాలుగా కలిగి ఉన్నాయి. ఈ చెట్టు ఎంత తేలిగ్గా మనల్ని ఫీల్ చేపిస్తుందనంటే, ఏ మనుషులైతే ఎంతో భారంగా మానసికంగా వాళ్ళు కృంగిపోయి ఉంటారో అటువంటి వాళ్ళు కేవలం కాసేపు ఈ చెట్టు కింద కూర్చున్నా, ఈ చెట్టుని తాకినా వాళ్ళకి ఎంతో పాజిటివిటీ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి మన శాస్త్రాల్లో కూడా మనకి తెలియచేయబడి ఉంది. సో మీరు కానీ జనవరి 1వ తారీఖున కేవలం సాయంత్రం పూట మీరు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ చెట్టు కింద ఎక్కడైతే వీటి వేర్లు ఉంటాయో అక్కడ మీరు నేతితో ఒక దీపం వెలిగించాలి. ఒకవేళ నేతి దీపం వెలిగించలేని పరిస్థితుల్లో ఆవాల నువ్వుతో దీపం అనేది వెలిగించాలి. ఖచ్చితంగా దీపాన్ని వెలిగించి ఆ చెట్టు కాడ మీరు ఒక కర్పూరం, అలాగే ఒక లవంగం ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ కాల్చేయాలి. ఇక మీరు ఆ చెట్టుని తాకుతూ మీ మనసులో ఉన్న ఏదైతే కోరిక ఉందో దాన్ని తెలియచేయపరచాలి. ఫ్రెండ్స్, మీరు అక్కడ వెన్న అనేది ఏదైతే ఉంటుందో ఆ వెన్నని అక్కడ నైవేద్యంగా పెట్టాలి. ఎందుకు అనంటే, ఇందాక మనం తెలుసుకున్నట్టు ఈ చెట్టుని సాక్షాత్తు విష్ణుమూర్తి నివసిస్తారు. అలాగే ఆయనకి మరో రూపం కృష్ణుడు కాబట్టి. సో మీరు ఖచ్చితంగా మీరు అక్కడ వెన్న అనేది ఏదైతే ఉందో దాన్ని మీరు అక్కడ నైవేద్యంగా పెట్టండి. ఇక మీకున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ చెట్టుకి చెప్పుకోండి. ఇలా మాకు జరగబోయే పనులు ఏవైతే జరగట్లేదో వాటి గురించి, అంటే మీకున్న ఏ ప్రాబ్లం అయినా సరే దాన్ని తీర్చమని ఆ చెట్టుకు చెప్పుకుంటూ తాకి మీరు అక్కడి నుంచి వచ్చేయాలి. ఇక మీరే చూస్తారు కదా, మీకు ఎంతటి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయో అంత మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక రెండవ చెట్టు, దాని పేరు కల్స్టర్ ఫిగ్ ప్లాంట్.
దీన్ని తెలుగులో మనం అతి పండ్లు చెట్టు, అలాగే మేడి పండు, అలాగే మనం ఇప్పుడు తీసుకునే డ్రై ఫ్రూట్స్లో వచ్చే అంజీరా, వీటి పళ్ళనే ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్గా చేసి అంజీరా లాగా అమ్ముతూ ఉంటారు. అంజీరా మనకి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, ఈ చెట్టులో సాక్షాత్తు నరసింహస్వామి, లక్ష్మీదేవి నివసిస్తారు. కాబట్టి ఈ చెట్టుకు కూడా ఎంతో దైవగుణాలు కలిగి ఉంటాయి. సో ఈ చెట్టు మీ ఇంటి చుట్టుపక్కన అయితే దొరకదు, కానీ కాస్త దూరంలో, ఎందుకంటే ఈ చెట్టు చాలా పెద్దదిగా ఉంటుంది. సో మీరు ఎక్కడైనా మీ ఇంటి దగ్గరలో ఈ చెట్టు అనేది మీకు అవైలబుల్గా ఉంటే సో ఈ చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి సాయంత్రం పూట యాజ్ ఇట్ ఈస్ సేమ్ మీరు ఒక నేతి దీపాన్ని వెలిగించండి. లేని పక్షంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆవాల నువ్వుతో దీపం అనేది వెలిగించాలి. ఇక ఈ చెట్టు వేర్ల కాడ కూడా మీరు కర్పూరం అలాగే లవంగం ఏదైతే ఉంటుందో దాన్ని వెలిగించి అక్కడ మీరు పెట్టేసేయాలి. ఇక ఇక్కడికి వచ్చేసేటప్పటికు మీరు నైవేద్యం పెట్టాల్సింది ఏదైతే ఉంటుందో వాటిని పతాషా అంటే మనకి తెల్లటిది ఈ ప్రసాదం వస్తుంది చూడండి, పంచదారతో తయారైన బిళ్ళల్లాగానే ఉంటాయి, అలాగే రౌండ్ షేప్లో కూడా ఉంటాయి. పంచదారతో తయారైన వాటిని నైవేద్యంగా పెట్టాలి అన్నమాట మీరు. ఇక పెట్టిన తర్వాత మీరేం చేయాలంటే ఈ చెట్టుకి సంబంధించిన 5 పళ్ళు, ఈ చెట్టుకి పళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. సో 5 పళ్ళుని మీరు తుంచుకొని మీతో పాటు రావాలి. దానికి ముందు మీరు అక్కడ దేవుడికి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటూ ఈ 5 పళ్ళని తీసుకొని ఇంటికి వచ్చి ఒక ఎర్రటి గుడ్డలో దీన్ని కట్టేసి మీరు డబ్బులు దాచుకునే బీరువా ఏదైతే ఉంటుందో అక్కడ దీన్ని పెట్టుకోవాలి. ఇక మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఇట్టే కలుగుతుంది. ఎటువంటి ధనానికి సంబంధించిన ప్రాబ్లం మీకు ఉండదు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా జరుగుతాయి. ఇక 3వ చెట్టు, అదే మన బిల్వపత్రం ఏదైతే ఉంటుందో బేల్ చెట్టు అనమాట. ఈ చెట్టులో కూడా సాక్షాత్తు పార్వతీదేవి నివసిస్తారని చెప్పేసి మనకి మన స్కంద పురాణంలో తెలియచేయబడి ఉంది. ఈ చెట్టు ఏదైతే ఉందో అది పార్వతీదేవి చెమట ఏదైతే ఉందో దాంతో దీనికి జన్మనది వచ్చింది. ఇక ఈ చెట్టుకి ఆకులు ఏవైతే ఉంటాయో ఈ ఆకుల్లో సాక్షాత్తు శివుడు నివసిస్తాడు. ఈ చెట్టుకి ఏర్లు ఏవైతే ఉంటాయో దాంట్లో బ్రహ్మదేవుడు నివసిస్తాడు. అలాగే కొమ్మల్లో సాక్షాత్తు పార్వతీదేవి నివసిస్తుంది. ఇక ఈ చెట్టుకి మొదలు భాగం ఏదైతే ఉంటుందో అక్కడ సాక్షాత్తు విష్ణుమూర్తి ఉంటారు. అలాగే వీటి వేర్లు ఏవైతే ఉన్నాయో వీటిలో కంప్లీట్ తీర్థ స్థలాలు ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రాల్లో తెలియజేయబడి ఉంది. ఎవరైతే తీర్థ స్థలాలకి తిరగలేరో అటువంటి వాళ్ళు ఈ చెట్టు వేరులో కానీ తీయటి అంటే మన పటిక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పటికని పాలల్లో వేసి తీయటి పాలని కానీ వీటి వేరుల్లో పోసి దండం పెట్టుకుంటే మీరు సమస్త తీర్థయాత్రలకి వెళ్ళొచ్చినంత పుణ్యం మీకు లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఇది అవైలబుల్ లేని పక్షంలో మీరు యాప చెట్టు ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మీరు ఇలాగే తీయటి పాలని కలిపి పోసి దండం పెట్టుకుంటే మీకు చాలా మంచి అనేది కలుగుతుంది. ఇక ఈ చెట్టు వేరులో మీరేం చేయాలి అని అంటే ఉమ్మెత్త పువ్వు అలాగే ఉమ్మెత్తు కాయ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ నైవేద్యంగా పెట్టాలి. ఇక పెట్టిన తర్వాత దండం పెట్టుకుంటూ మీకంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తెలుసుకోవాలి, అక్కడ చెప్పాలి. దాంతో మీకున్న అన్ని ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు నియర్ బై ఏ చెట్టు అయితే ఉంటుందో దాన్ని చూసుకొని మీరు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. పూర్తి నమ్మకం విశ్వాసంతో చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్,